ట్రాఫిక్ పోలీసులంటేనే చలాన్లతో జనాలను బెదిరించి వసూలు చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పోలీసుల్లో కూడా మట్టిలో మాణిక్యాలు ఉంటారు. నిజాయితీ పరులు, మానవతావాదులు కూడా ఉంటారు. అందులోనే సురేష్ ఒకరు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా సురేష్ విధులను నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉండడంతో మహావీర్ కాలేజ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్స్కు ఆఘమేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తున్న అమ్మాయి 5 నిమిషాల్లో టైం ఉండడంతో గమనించి ఆమెను వెంటనే తన బైక్పై ఎక్కించుకొని ఎగ్జామ్ సెంటర్ గేటు వద్ద సురేష్ దింపేశారు. ఈ పోలీస్ మానవతా దృక్పథాన్ని చూసి అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుని ధన్యవాదాలు చెప్పి లోపలికి వెళ్లిపోయింది. మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్లో 2017-22 ఎన్నో క్రైమ్ కేసుల్లో తన పనితనాన్ని చాటి సురేష్ ముందు వరుసలో నిలబడ్డారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హోంమంత్రి రివార్డులతో పాటు ప్రోత్సాహకాలు అందుకున్నారు. చిన్న కానిస్టేబుల్ అయిన తనను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గుర్తించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. తన సేవలను గుర్తించినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు. సార్ నమస్కారం సార్, నా పేరు వి సురేష్. నేను రాజేంద్ర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గత 2 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నాను సార్. నిన్న మా ఎస్హెచ్ఓ సార్ ఆదేశానుసారము మహావీర్ కాలేజ్ దగ్గర యూపీఎస్సీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర నాకు పార్కింగ్ వెహికల్స్ ట్రాఫిక్ డ్యూటీ గురించి అని చెప్పి పంపించాను సార్. అక్కడ నేను డ్యూటీలో ఉండగా ఒక అమ్మాయి ఎగ్జామ్ సెంటర్కు వెళ్తూ లేట్ అయినట్టుంది. ఆమె వెళ్తూ ఆడ తడబడుతుంటే నేను కొద్దిగా ఎగ్జామ్ సెంటర్కి అని చెప్పి చూసి గమనించి అక్కడ ఉన్న మా ఆఫీసర్లతో చెప్పుకొని తనను నా యొక్క బండి మీద తీసుకెళ్ళి నేను ఎగ్జామ్ సెంటర్ హాల్ దగ్గర గేట్లో పంపించాను సార్. ఇన్ టైంలోకి వెళ్ళినాం. ఆమెనే చివరి క్యాండిడేట్గా ఆమెనే లోపలికి వెళ్ళింది. తర్వాత గేట్లు బంద్ చేశారు సార్. ఆమె లోపలికి వెళ్ళి ఇన్ టైంలో చేరవేసినందుకు నేను కూడా ఆనందపడుతున్నాను సార్, సంతోషంగా ఉంది. అప్పుడు ఎంత సమయం ఉంది ఆమె తీసుకెళ్ళేటప్పుడు? ఇక ఆమె లాస్ట్ వ్యక్తి ఆమెనే సార్. ఆమె లోపలికి వెళ్ళిపోగానే గేట్ వేసేసారు వెంటనే. ఆమె కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది గేట్ కాడ దించినాక. మీ సేవలను గుర్తించి సీఎం గారు మీకు ప్రశంసలు అందించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? సీఎం సార్ మమ్మల్ని గుర్తించి మా యొక్క ప్రతిభను గుర్తించి మాకు ధన్యవాదాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి మంచి పనులు మేము భవిష్యత్తులో కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటాము, ప్రజలకు అందుబాటులో ఉంటాం సార్.